అయితే ఆయనకి చాలా గ్యాప్ వచ్చింది. అవును సార్. మీకు చాలా గ్యాప్ వచ్చింది. సార్. సో, ఇంత గ్యాప్ తీసుకొని 'మొగలనే' దీంతో వస్తున్నారు గదా! సార్. సో, ఏంటి రీజన్ ఏంటి? అప్పుడు ఆయనకంటే హ్మ్. 'కలర్ ఫోటో' తర్వాత ఇంకా వేరే వేరే యాహ్! ఒకటి 2 చేశారు. బట్ మీరు కూడా గ్యాప్ తీసుకున్నారు గదా! అవును సార్. సో, ఏంటి ఈ గ్యాప్‌కి కారణం ఏంటి? సో, సార్ నా వరకొస్తే బబుల్ గమ్ అయిపోయింది సార్. తర్వాత చాలా కథలొచ్చాయి. చాలా నా బ్లెస్సింగ్ అనుకోవచ్చు. చాలా చాలా కథలొచ్చాయి. చాలా విన్నాను. హ్మ్. బట్ ఏమైందంటే సార్ కథ నచ్చితే ప్రొడ్యూసర్ మ్యాచ్ కాకపోవడం. హ్మ్. ఎందుకంటే ఒక కథలో ఉన్న విషయాన్ని దాన్ని కరెక్ట్‌గా కన్వే చేయగలిగిన థింగ్స్ మనకి ఇవ్వగలిగితేనే హ్మ్. ఆ కథ తాలూకు వాల్యూ బయటపడుతుంది. ఎసెన్స్ దాని అనేది బయటకొస్తది. ఎసెన్స్ హ్మ్. క్రియేట్ అవుతుంది. హ్మ్. సో, అది ప్రొడ్యూసర్ మ్యాచ్ అవ్వకపోవడం, లేకపోతే ప్రొడ్యూసర్ ఉన్నారు అంటే కథ మ్యాచ్ అవ్వకపోవడం. ఎందుకంటే ఐయామ్ వెరీ పర్టిక్యులర్. హ్మ్. చేస్తే ఒక ఇంపాక్ట్‌ఫుల్ కథే చేయాలి. చేస్తే ఒక ఇంపాక్ట్‌ఫుల్ రోల్ మాత్రమే చేయాలి. హ్మ్. ఎందుకంటే పెద్ద అంబిషన్స్ ఉన్నాయి సార్. అల్లాటప్ప పనులాడడానికి అయితే రాలేదు ఇక్కడికి. సో, ఏం చేసినా కూడా ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 200 గాని, రూ. 20 టికెట్ తీసుకున్నోళ్ళు థియేటర్‌కొచ్చినప్పుడు దే షుడ్ రియలీ ఫీల్ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఎంగేజ్‌మెంట్ గాని, ఇంపాక్ట్ హ్మ్. ఇది మాత్రం ఫీల్ అవ్వాలని నేను పెట్టుకున్నాను. అది త్రూ ఔట్ ద ఫిల్మ్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఒక హ్మ్. కథలో నాకు దొరికినప్పుడు హ్మ్. 100% ఈ కథే చేయాలని ఫిక్స్ అయ్యాను. అది 'మోగ్లీ'. హ్మ్. సో, ఆ ప్రాసెస్ ఆ ఫైండింగ్ ప్రాసెస్‌లో కొంచెం టైం పట్టేసింది అండ్ కొంచెం కన్‌ఫ్యూజన్ నడిచింది అబౌట్ అబ్బా! ఏం జరుగుతుంది? అప్పటి వరకు నాకు కూడా క్లారిటీ లేదు. హ్మ్. సో, ఫార్చునేట్‌లీ సందీప్ రాజ్ అనే వ్యక్తి నాకు వచ్చి ఒక కథ చెప్పాడు. యెస్. ఆ కథ నాకు చాలా నచ్చింది. హ్మ్. అండ్ అంటే ఇది మిమ్మల్ని వచ్చింది. దృష్టిలో పెట్టి రాసుకున్నారా? లేతే ఆయన ప్రాసెస్‌లో మీరు ఒక ఫైండింగ్ కింద సో, దొరికారా? నాకు తను చెప్పడం పరంగా ఏంటంటే సార్ హ్మ్. హీ హాడ్ తనకు కూడా 4 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు నా జర్నీ గురించి చెప్పాను. తను నాకు చెప్పిన దాంట్లో ఏంటంటే హ్మ్. 4 ఏళ్ళు తను మధ్యలో ఒక కథ రాసుకున్నాడు. డ్యూ టు వేరియస్ రీజన్స్ అది ఎక్కలేదు. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి ఆయన కథ రాసుకున్నాడు. అండ్ బికాస్ థట్ పర్సన్ ఆ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా డిఫరెంట్ కమిట్మెంట్స్ వల్ల అది ముందరికెళ్ళలేకపోయింది. హ్మ్. అండ్ ఫైనల్‌గా తను ఎప్పుడైతే లేదు మన స్టైల్‌లో ఒక మంచి అద్భుతమైన లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీని ఒక అద్భుతమైన ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి, ఒక క్రేజీ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్‌ని పెట్టి, హ్మ్. ఇవన్నీ చేసి చేద్దామని ఫిక్స్ అయ్యి రాసిన కథ 'మోగ్లీ'. హ్మ్. రాసి ఒక 40% అయిన తర్వాత నాకు తెలిసి ఆ టైంలో బబుల్ గమ్ ఓటీటీలోకొచ్చింది. ఓకే. ఆహ్, అదృష్టం అదృష్టంగా తను చూసాడు సినిమా బబుల్ హ్మ్. గమ్‌ని చూసి, హ్మ్. చూసి తనకి నేను నచ్చాను. అండ్ తర్వాత హి కాంటాక్ట్ మీ ఇన్ మార్చ్ ఆర్ సంథింగ్. హ్మ్. అండ్ మార్చ్‌లో కలుసుకున్నాం. నరేషన్ అయింది. ఇంకా ఫిక్స్ అయిపోయింది అక్కడితో. హ్మ్. 2024 మార్చా? యెస్ సార్. యాహ్! హ్మ్. 2024 మార్చ్‌లో కలుసుకున్నాం. హ్మ్. ముందే పరిచయం ఉండింది సందీప్ ముఖ చిత్రం కానీ అప్పుడు 2, 3 సార్లు కలిసాం. బట్ లైక్ హాయ్, హలో బాగున్నారండి? ఆ! బాగున్నానండి. అంతవరకే నడిచింది. యెస్. యెస్. తర్వాత మార్చ్ నుంచి వి స్టార్టెడ్ అవర్ ప్రాపర్ జర్నీ. హ్మ్. అయితే ఇప్పుడు ఇందాక మీరన్నారు ఇంపాక్ట్‌ఫుల్ స్టోరీస్ మాత్రమే చేయాలనుకున్నాను. చాలా సార్. సినిమాలు విన్నాను. ఇయన్నీ చెప్పారు కదా! అవును అంటే సార్. ఇప్పుడు యాస్ ఎర్లీ స్టేజెస్‌లో మీరు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో హ్మ్. కథలు వినడం, అవి ఓకే చేయడం వరకు ఓకే గానీ, దానికి ఇన్ అండ్ అరౌండ్ చాలా విషయాలుంటాయి. అవును సార్. సో, మరి మీరు అలోన్‌గా మీరు తీసుకున్న డెసిషన్సేనా? లేదంటే గనక అమ్మ, నాన్న కూడా యాక్టర్స్ కాబట్టి వాళ్ళ డెసిషన్స్ ఏమన్నా మీరు లేదు సార్. అంటే నచ్చిన ఫస్ట్ నరేషన్ మాత్రం నేనే వింటాను సార్. ఇప్పుడు సందీప్‌తో గూడా ఉన్నప్పుడు ఐ వాస్ ద వన్ హూ హాడ్ ద నరేషన్. హ్మ్. అండ్ మీరు చెప్పినట్టు అమ్మా, నాన్న ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. హ్మ్. నాకింకా నేను ఆ ఎక్స్‌పీరియన్స్‌ని గెయిన్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాను. అది డెఫినిట్‌గా వాళ్ళకి వినిపించి హ్మ్. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయంటే అవి తీసుకొని హ్మ్. ముందరికెళ్ళి అలా అదైతే నేను నమ్ముతాను సార్. ఎందుకంటే ఐయామ్ స్టిల్ ఇంకా గ్రోయింగ్ ప్రాసెస్‌లో ఉన్నాను. లెర్నింగ్ యాహ్! ప్రాసెస్‌లో ఉన్నాను. సో, ఇంకా నాకు మించిన ఎక్స్‌పీరియన్స్ ఎవరిదైనా ఉంటే దాన్ని మాత్రం నేను వద్దనను. హ్మ్. ఫీడ్‌బ్యాక్ కూడా నేను చాలా ఓపెన్‌గా ఉంటా సార్. హ్మ్. యాహ్! సో, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లెజెండ్స్ యూ ఆర్. రైట్. రైట్. సో, థాంక్ యూ మరి సార్. అంటే ఇప్పుడు ఈ కథ విన్నప్పుడు ఇదంతా బానే ఉంటది. అంటే హ్మ్. మీరు చెప్పారు. మీకు నచ్చింది పంపించారంటున్నారు. అవును. బట్ కాకపోతే కొన్ని కొన్ని సార్లేంటంటే కథ చెప్పే ప్రాసెస్ కొంతమంది డైరెక్టర్స్ మనం విన్నాం. అవును. దే ఆర్ తర్వాత టాప్ డైరెక్టర్స్ అయ్యారు. బట్ అవును. నాకు కథ చెప్పడం రాదు ఇలా చెప్తా ఉంటారు అవును. కదా! అవును. సో, మరి దాన్ని కన్సిడర్ చేసే విధానం ఎలా ఉంటది మీకు? అంటే నాకు కొన్ని సార్లు మేబీ ఐ హావ్ లాస్ట్ 1 ఆర్ 2 ఆపర్చునిటీస్ ఇన్ ద మిడిల్. బికాజ్ నాకు నరేషన్‌లో ఐ కుడెంట్ అండర్‌స్టాండ్ ద విజన్. హ్మ్. నేనేం నమ్ముతానంటే నాకు ఇప్పుడు ఎంతైనా ఎవరు 'కంగనా రనౌత్' గారు ఒక మాట అన్నట్టున్నారు ఎక్కడో దట్ మీరేమైనా చెప్పండి సార్ కెమెరా ముందు నేనే కనిపించాలి కదా సార్. సో, నా కన్విక్షన్ ఉండాలి. హ్మ్. మేబీ అట్ థట్ పాయింట్ నాకు హ్మ్. ఆ కన్విక్షన్ రాకపోతే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ లాస్ట్. బట్ అల్టిమేట్‌లీ నేను నా కన్విక్షన్ గురించే చూస్తా సార్. ఎందుకంటే హ్మ్. నేను ఏదైనా గట్టిగా నమ్మితేనే దానికి నేను నా 100% జస్టిస్ చేయగలుగుతాను. హ్మ్. అండ్ దానికి తక్కువ ఏమి వద్దు హ్మ్. అనేది ఫిక్స్ అయ్యి ఉన్నాను. సో, హ్మ్.
మీరు చెప్పినట్టు కొన్నిసార్లు నరేషన్స్లో మిస్ అవ్వచ్చు, బట్ ఐ ట్రై టు విజువలైజ్ ఇట్ ఫర్ దెమ్ టు సమ్ టైమ్స్, బికాస్ వాళ్ళు ఒక కథ చెప్తున్నప్పుడు నేను ఒక విజువల్ రన్ చేసుకుంటాను ఉంటుంది సార్. సో ఐ ఆల్సో ట్రై టు ఒకవేళ ఎదుటి మనిషి నరేషన్ స్కిల్స్ మనకి కనిపించకపోతే కథలో విషయం ఉందంటే అర్థమైపోతుంది సార్. కానీ ఎంత నరేషన్లో లేకపోయినా కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా సార్, ఎస్పెషలీ లేదు ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఉంది, ఆ ఎపిసోడ్ ఒక లైన్లో చెప్పినా కూడా దాన్ని మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాం. అండ్ గోయింగ్ ఫర్దర్ ఆన్ ప్రీ ప్రొడక్షన్లో ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. సో అలాంటివి కొన్నిసార్లు ఐ నీడ్ టు గో లిటిల్ ఎక్స్ట్రా స్టెప్ అండ్ దాన్ని మనమే విజువలైజ్ చేసుకొని ఆలోచించుకోవాల్సిన ఇది గ్యాంబుల్ కూడా ఉంటుంది.